ఆయన చేస్తున్న పనులు బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కాదు. కేవలం తన రాజకీయంగా తన ఉనికిని యెస్. బలంగా వ్యక్తీకరించే క్రమంలో చేస్తున్నాడు తప్ప, అవును. ఆయనకు తెలంగాణకు వ్యతిరేకించాలనే భావన ఆయనకు లేదని మీరంటున్నారా? అంటే ఆ ఆ దిశలో ఓకే. ఆ దిశలో తెలంగాణ అడ్డం వస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తాడు. అంటే గత ప్రభుత్వపు లేదా గత తెలంగాణ ఉద్యమపు చిహ్నాలు ఏవి లేకుండా చేస్తున్నాడంటే కేవలం కుర్చీ మాత్రమే కాదు కదా, కుర్చీతో పాటుగా ఆ ఛాయలు లేకుండా చూస్తున్నాడు అంటే ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఉద్యమ చిహ్నాలన్నింటినీ తొలగిస్తున్నాడంటే స్పష్టంగా ఆ ముద్రలు లేకుండా ఉండే ఒక అధికారం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆ క్రమంలో అవసరమైతే తెలంగాణను వ్యతిరేకిస్తాడు. సార్ మీరు 70ల ఎందుకంటే ఎందుకంటే ఆంధ్ర ఆధిపత్యం వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం జరిగితే ఆ ఆధిపత్యవాదుల్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదా ఆధిపత్యవాదులకి ప్రయోజనాలకు అనుకూలంగా ఈయన ప్రవర్తించినప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నట్టేగా. తెలంగాణ అస్తిత్వాలన్నింటినీ కూడా ఆయన కుర్చీ కోసమైనా వదులుకుంటున్నట్టేగా. మళ్ళీ ఎక్కడో అవసరమైతే ఆయన కుర్చీ బాగా బలంగా ఉంటుంది అని అంటే ఈ తెలంగాణను ఇంకో పద్ధతిలో తీసుకెళ్ళి మళ్ళీ కలపడానికి కూడా సిద్ధపడేటటువంటి పరిస్థితి ఉండొచ్చు అని ఒక భయం మాత్రం తప్పనిసరిగా ఇక్కడి ఉద్యమకారుల్లో ఉన్నది అని. అంటే ఆ భయం అంత అది అసాధ్యమైంది మరి అది ఆ భయం అయితే వస్తుంది. భయం ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఏకకాలంలో అక్కడ జరిగినటువంటి మహానాడులో ఇక్కడి నుంచి పోయిన ఆయన మాట్లాడతాడు. ఆయన అజ్ఞానాన్ని బయటపెడతాడు. మామూలు అజ్ఞానం కాదు, అరవీర భయంకర అజ్ఞానం. అట్లనే అక్కడ ఒక ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడి మనుషులు వచ్చి ఇక్కడ నాగేశ్వర్ మీదనో ఎవరి మీదనో లేదా పృథ్వీరాజు మీదనో ఎవరి మీదనో ఆయన వాళ్ళ గ్రూప్ వచ్చి ఇక్కడ ఖండిస్తుంది, ఇక్కడ మాట్లాడుతుంది, ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆ మాట్లాడేటప్పుడు మళ్ళీ తెలంగాణ వేషం వేసుకొని మాట్లాడుతుంది. అది చాలా అన్యాయం కదా. అది జనసేన భావోద్వేగంతో పనిచేస్తున్నటువంటి ఒక సమూహం మళ్ళీ తెలంగాణ ముసుగు వేసుకుంటుంది. తెలంగాణ డ్రామా అంటే ఇంత జరుగుతున్నది అని అంటే తెలంగాణను తొక్కియాలనేటువంటి క్రమం ఒకటి కొనసాగుతూ ఉన్నది. ఆ క్రమంలో అవతలి వాళ్లకు పాట పాడడం అనేటువంటి వంత పాడడం అనేటువంటిది కూడా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే సార్ ఇక్కడ 70ల నుంచి రాజకీయం చూస్తున్నారు మీరు. 82 డిసెంబర్లో ఎన్టీ రామారావు గెలిచిండు ఎన్నికల్లో. ఎన్టీ రామారావుకు తెలంగాణ ప్రజల భావోద్వేగం అర్థమైందా? ఎన్టీ రామారావు తెలంగాణ హృదయాలలో ఒక ప్రత్యేక సన్నివేశంగా నిలబడ్డా. గొప్ప నటుడు, బీసీలకు ఎస్సీలకు రాజకీయ అవకాశాలు ఇచ్చిన నాయకుడు, అందులో సందేహం లేదు. కానీ ఓవరాల్గా తెలంగాణ సమాజం తీసుకుని తెలంగాణ సమాజపు ఆత్మ ఎన్టీ రామారావు కాగలడా? అంటే ఎన్టీ రామారావు తెలంగాణ ఆత్మ ఎట్టి పరిస్థితులలో కాలేడు. కానీ ఆనాడు ఉన్న పరిస్థితులలో తెలుగు ఆత్మ అనేది కూడా ఒక గౌరవనీయమైనటువంటి నినాదమే. ఆనాడు పరిస్థితి ఏంటిది అని అంటే ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్లను, తెలంగాణని కాదు తెలుగు వాళ్లను, ఆంధ్రుల్ని మద్రాసీలని పిలిచేటటువంటి ఒక వాతావరణం ఉంది. ఈ మద్రాసీలని ఇంకా పిలవడం స్వాతంత్రం వచ్చి దాదాపు ఒక 30 సంవత్సరాలు జరిగిన తర్వాత 32 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మద్రాసీలని పిలవడం అనేటువంటిది ఆంధ్రులకు కానీ ఇక్కడి తెలుగు వాళ్ళకి కానీ వీళ్ళెవరికి కూడా రుచించనటువంటి విషయం. ఆ దశలో ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ముందుకు వచ్చాడు ఆయన. కాబట్టి తెలుగు ఆత్మ ఆయనకు అర్థమై ఉంటుంది, కానీ తెలంగాణ ఆత్మ పూర్తిగా అర్థమైందని నేను అనుకోను. అయితే ఆయనలో తెలుగు ఆత్మగౌరవాన్ని ముందరికి తెస్తున్నప్పుడు తెలుగు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం కూడా మేమైతే చూసుకున్నాం. నేను ఆనాడు నేను విద్యార్థిని, మీరు ఆ భావన కలిగింది, నేను ఆ భావన కలిగింది. తెలుగు ఆత్మగౌరవం అనేది కూడా ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం ఎంత రగిలిస్తున్నదో తెలుగు ఆత్మగౌరవం కూడా అంత రగిలించింది. కాబట్టి ఆ గౌరవంలో, తెలుగు ఆత్మగౌరవంలో తెలంగాణ గౌరవం కూడా ఉంది కదా అని ఫీల్ అయినాం. ఎక్కడైతే ఆత్మగౌరవాన్ని ఆధిపత్యం తొక్కేస్తుందో అక్కడ ఆత్మగౌరవం గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్నటువంటి మనిషిలో ఏవో కొన్ని ఆశల్ని మనం చూసుకోవాల్సి వచ్చిన దాంట్లోనే తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఉద్యోగాల విషయం మాట్లాడినప్పుడు 610 జీవో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో వచ్చిందే. 610 జీవో, 16 జీవో అనేటువంటిది ఇక్కడ ఎన్జిఓలంతా ఒక 50 రోజులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించినప్పుడు, తెలంగాణలో ఉద్యోగుల యొక్క భావోద్వేగాలు దెబ్బతిన్నప్పుడు, తెలంగాణ ఎన్జిఓలు
పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు వచ్చినటువంటి జీవోనే జయభారత్ రెడ్డి కమిషన్ ద్వారా వచ్చినటువంటి జీవోనే 610 జీవో. 610 జీవో ఎన్టీ రామారావు టైంలో వచ్చింది. ఎన్టీ రామారావు టైంలో తెలుగువారి ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న మాట నిజమే ఆనాటికి, ఆ 2-3 ఏళ్ళకి. కానీ తెలుగు వాళ్ళందరూ ఒక దశలో వెల్లోడి ప్రభుత్వంలో మిడతల దండులాగా వచ్చి పడ్డారని చెప్తారు చరిత్ర. వెల్లోడి ప్రభుత్వం ఎప్పుడైతే నిజాం రాజ్యం పోయి వెల్లోడి ప్రభుత్వం వచ్చిందో, వెల్లోడి ప్రభుత్వం ఇంకా బూరుగుల రామకృష్ణరావు ప్రభుత్వం రాకముందే ఆంధ్రులో మిడతల దండులాగా వచ్చి ఇక్కడ పడ్డారు. దాన్ని మిడతల దండ అంటాం. సరిగ్గా రామారావు వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం ఎవరిని ఎట్లా గౌరవించాలో అట్లా ఉన్నది. కానీ 2 ఏళ్ల తర్వాత ఆయన కూడా దిగిపోయి మళ్ళీ ఎక్కిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా నియంతలాగా ప్రవర్తించిండు. ఆయన కూడా ఇక్కడ తెలంగాణను అర్థం చేసుకునే నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు ఆయన. నక్సలైట్లు దేశభక్తులు అని నినాదం ఇచ్చి తెలంగాణకు వెళ్ళి గెలిచినటువంటి వ్యక్తి తిరిగి నక్సలైట్లను తొక్కేసేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. ఆ చేసినటువంటి దాంట్లో ఇక్కడ మళ్ళీ మిడతల దండు 2వ దాడి జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు హయాంలో ఆంధ్రులంతా వచ్చి విరివిగా ఇక్కడ ఆస్తులు కొనుక్కోవటం కానీ, ఆస్తులు సంపాదించుకోవటం కానీ, లేదా ఉద్యోగాల్లోకి రావటం కానీ, ఇవన్నీ కూడా 610 జీవో అట్లనే ఉంది. అది అమలు జరగలేదు. పైగా ఆనాడు 60,000 70,000 ఉంటే దాని తర్వాత లెక్కలు చేసినటువంటి వాళ్ళు 1,50,000 దాకా పోయింది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యోగాల్లో ఉన్నది అనేది చెప్తున్నారు. కాబట్టి క్రమంగా రామారావు టైంలో కూడా వీళ్ళు చాలామంది ముందటికి వచ్చినారు. ఇది మరీ ఉధృతంగా సాగింది చంద్రబాబు హయాంలో. అంటే దీనికి పాదులు వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే, ఎన్టీ రామారావు ప్రభుత్వమే. ఆ ఎన్టీ రామారావు తొలి దశలో మాత్రం ఈ ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవంలో తెలంగాణ ఆత్మగౌరవం కూడా ఉందని మేము అనుకున్నాం. కొంత 2 సంవత్సరాల పాటు అవినీతికి అంత ఆస్కారం లేనటువంటి పరిపాలన కూడా సాగింది. సురవరం ప్రతాపరెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలు మీరు 2.5 ఏళ్ల కాలంలో గమనించరా? గవర్నమెంట్ ప్రభుత్వం అధికార యంత్రాంగం పాల్గొనడం, మంత్రులు ఓన్ చేసుకోవడం కనబడిందా మీకు? 2.5 ఏళ్ళుగా కనబడిందా అంటే ఇప్పుడు పేరు ఒకటి మార్చాడు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరు ఉండేది. దాన్ని మార్చమని 2014 నుంచి ఒక డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉంది. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రేమించిన వాళ్ళందరి దగ్గర నుంచి ఉంది. నిజానికి అది కేసీఆర్ చేయవలసినటువంటి పని ఆయన చేయలేకపోవడం వల్ల తిరిగి ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే పట్టించుకోలేదా ఏందో అది. అంటే ఆయన ఇంకో అంటే నేను ప్రత్యేకంగా మాట్లాడిన ఆ విషయంలో మాట్లాడినప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఒక కులానికి సంబంధించిన చయనం అయిపోయింది అది. పొట్టి శ్రీరాములు కేవలం ఆంధ్ర ప్రాంతానికి అనే కాదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా తమ కులాన్ని దాంట్లో చూసుకుంటున్నారు, శ్రీరాముల్లో చూసుకుంటున్నారు. కనుక మనం మారిస్తే గొడవలు అవుతాయి అని ఆయన భావించినటువంటిది మనకు అర్థమైంది. అట్లా చెప్పిండు. ఆ తదనంతర కాలంలో మళ్ళీ రిప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబం మాత్రం ఎప్పటికీ రిప్రజెంటేషన్ చేస్తున్నది. వాళ్ళ కుటుంబం చేస్తున్నది, కొంతమంది ఉద్యమకారులు కూడా చేస్తున్నారు. ఆ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రకటించి చేయలేరు. ఇప్పుడు ఈయన ప్రకటించకపోయినా కూడా యూనివర్సిటీ పేరు మార్చి అదొక మంచి పని చేశాడు సురవరం ప్రతాపరెడ్డి పేరు. కానీ దాంట్లో యాక్టివ్గా పాల్గొంటున్నారా లేదా అని అంటే అంతకుముందు సంవత్సరం కొంతమంది మంత్రులు పోయినట్టున్నారు, కానీ ఈ సంవత్సరం మంత్రులు ఎవరు పోయినట్లేదు.